టూబుర్లకి పంచర్లు వేసుకుంటూనే బతుకుతున్నారు తప్పితే సీనారేకులకి మేకులు కొట్టుకుంటూ సీనారేకుల్ని అతుకులు పెడుతూనే బతుకున్నారు తప్పితే అరే ముస్లిమ్స్కి చదువు లేదు. ఒక్క డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ ఎవడన్నా ఉన్నాడా? రాజశేఖర్ రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తప్పితే మీకు ఎంబీబీఎస్ డాక్టర్లు ఎక్కడన్నా ముస్లింల్లో కనపడ్డారా? మరి నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ముస్లింల పట్ల ఎందుకు నీకు మనసు రాలేదు? చంద్రబాబు నాయుడుకి ఒకటే పెద్ద మంచి లక్షణం, చాలా గొప్ప లక్షణం చంద్రబాబు నాయుడు గారికి. అధికారం లేనప్పుడు మాత్రం బీసీలు రండి, ఎస్సీలు రండి, ఎస్టీలు రండి, మైనార్టీలు రండి, మా పార్టీ పెట్టిందే మీకోసం అని మాట్లాడతాడు. అధికారం వచ్చిన తర్వాత నాయ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానని చెప్తాడు, మత్స్యకారుల్ని తమాషాగా ఉందా తోలు తీస్తానంటాడు. ముస్లింలకి మంత్రి ఎవడు, ఎస్టీలకి మంత్రి ఎవడు, కొడుకు గెలవకపోయినా మంత్రి ఇస్తాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం. ఇవాళ ఏ స్థాయిలో, ఇవాళ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇదే అనంతపురం మున్సిపాలిటీలో ఓసీ అయితే ఏ ఒక్క రోజైనా ఎవరైనా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం అయినా రెడ్లు కమ్మారు తప్పితే ఒక ముస్లింని ఎవరన్నా కుర్చీలో కూర్చోబెట్టాడు ఆ మున్సిపాలిటీలో? ఓసీలో జగన్మోహన్ రెడ్డి కూర్చోబెట్టాడు ముస్లింల్ని. ఇవాళ మార్కెట్ యార్డు తలుపు గేటు ముట్టుకుంటా కూడా అవకాశం లేనటువంటి అనేక కులాలకి ఆ కుర్చీలో కూర్చునేటువంటి అధికారాన్ని శాసనం ద్వారా చట్టం చేసి వాళ్ళ రాజ్యాధికారాన్ని కల్పించిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అరే ఎన్నాళ్ళు చంద్రబాబు లాగా 14 ఏళ్ళు 25 ఏళ్ళు 40 ఏళ్ళు బతికాల్సిన ఏముంది? మనోళ్ళు తిమ్మమ్మ మర్రి చెట్టు కూడా ఎప్పటి నుంచో బతుకుతుంది. చంద్రబాబు కూడా 40 ఏళ్ల నుంచి ఇండస్ట్రీ అంటాడు. అరే జగన్మోహన్ రెడ్డి 50 ఏళ్ల లోపడు, 50 ఏళ్ల నిండన కుర్రాడు, మొదటిసారి ముఖ్యమంత్రి. ఇన్ని చేస్తే 25 మంత్రుల్లో 17 మంది బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రులకి అధికారాన్ని ఇచ్చి 11 మంది మేయర్లో 9 మంది మేయర్లు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ఇచ్చి మున్సిపాలిటీ చైర్మన్లు కూడా 84% మున్సిపాలిటీ చైర్మన్ని బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలను చేసి ఎంపీటీసీలు జడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు 13 జిల్లా పరిషత్తులు ఉంటే 13 జిల్లా పరిషత్తుల్లో 9 జిల్లా పరిషత్తులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల వారు జిల్లా పరిషత్ చైర్మన్లుగా. బెజవాడ నగరాన్ని తీసుకుంటే గెలవని ఓడని ఎప్పుడైనా కమ్మారే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఓసీలో బీసీ అమ్మాయిని తీసుకెళ్లి మేయర్ని చేశాడు. చంద్రబాబు ఎన్ని తలకిందులు తపస్సు చేసినా జన్మలెత్తినా చేయగలడా అని నేను అడుగుతున్నాను. ఇవాళ మరొకటి కూడా పోల్చుకుందాం. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఎవరు ఏం చేశారని మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు 2014లో మనకి టీవీ పెట్టంగానే రోజు పాపం ఒక ఆవిడ ఇంటి బయట నుంచి ఏడుస్తూ ఉండేది. ఒకడు టక్ చేసుకున్నాడు, టీవీ ఇంట్లోంచి తెచ్చి బిందులు చెంబులు తెచ్చి రోడ్డు మీద పడేసేవాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ ఉండేది. వెంటనే పక్కింట్లోంచి పసుపు చీర కట్టుకున్నాక ఆవిడ వచ్చేది, ఎవడరా నువ్వు బ్యాంక్ మేనేజర్, చంద్రబాబు మా చంద్రన్ వస్తున్నాడు, మా అక్క చెల్లెల లోన్లన్నీ కడతాడు అనగానే అతను గగగా భయపడిపోయి ఆ బ్యాంక్ మేనేజర్ సామాన్లన్నీ లోపల పెట్టేసేసి ఆడు పారిపోతుంటాడు. టీవీ అడ్వర్టైజ్మెంట్ వెంటనే చంద్రబాబు ఫోటో వస్తుంది, చంద్రన్ వస్తున్నాడు, మీరందరూ ధైర్యంగా ఉండండి, లోన్లు కట్టబాకండి. చంద్రబాబు వచ్చి బేషరతుగా డ్వాక్రా అక్క చెల్లెల ప్రతి పైసా కడతాను అని చెప్పాడు. ఏంటయ్యా జరిగిందంటే చంద్రబాబు గారు వచ్చాడు, ముఖ్యమంత్రి అయ్యాడు. డ్వాక్రా అక్క చెల్లెలు ఎవరైతే చంద్రబాబు నమ్మి అప్పులు కట్టకుండా కూర్చున్నారో వాళ్ళ చెంబు చేట ఇంట్లో అన్ని కూడా వేలం వేయటం జరిగింది. డ్వాక్రా గ్రూపుల్లో చంద్రబాబు పుణ్యమాని 1,50,000 గ్రూపులు డిఫంక్ట్ అయిపోయినాయి, దివాళా తీసినాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, ఓటేసే రోజుకి డ్వాక్రా అక్క చెల్లెల అప్పు ఎంత ఉంటే అంతా 4 దఫాలుగా చెల్లించే బాధ్యత నాది అన్నాడు. 3 దఫాలు ఇప్పటికి చెల్లించాడే లేదా?
ఎంత చెల్లించాడు? మొత్తం రేపు వచ్చే నెలలో, ఈ నెలలో జనవరి మాసంలో వేసే డబ్బులతో 4వ దఫ కలిపి ఎంత అవుతుందో తెలుసా? 25,570 కోట్ల రూపాయల డబ్బులు జగన్మోహన్ రెడ్డి 4 దఫాలుగా 5 ఏళ్లలో డ్వాక్రా అక్క చెల్లెల అకౌంట్లో పైసా నయా పైసా లంచం ఎవరికి ఇవ్వకుండా సరాసరి మీ బ్యాంక్ అకౌంట్లో వేశాడు. నిజమా కాదా? ఇది నేను చెప్పేది అబద్ధమా? ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కే రోజుకి 74 లక్షల మంది పొదుపులో ఉంటే ఇవాళ 98 లక్షల మంది డ్వాక్రా అక్క చెల్లెళ్ళు పొదుపు చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? పోనీ దివాళా తీసిన గ్రూపులే ఉన్నాయా అంటే 99.07% బ్రహ్మాండంగా కడుతున్నారు గ్రూపులు. కేవలం 0.03% మాత్రమే అప్పు కడతలేదు. అంటే ఎంత? 100కి 100% నిక్కచ్చిగా నికాల్స్గా ప్రతి ఆడపిల్ల డ్వాక్రాలో తీసుకున్నటువంటి ప్రతి అప్పు కూడా నికాల్స్గా కడుతున్నారు. ఎందుకు కడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు 0 వడ్డీతో సహా అక్షరాల చెప్పిన మాట మాట్లాడిన మాట తూచా తప్పకుండా చెల్లిస్తున్నాడు. ఇవాళ మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు కొడుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి కూడా నా సైజు నా శాల్తీలు ఇక్కడ ఎవరైనా టైలర్లు ఉంటే కనుక ఆ ప్యాంటు కొలతలు, నడుం కొలతలు, ఈ చొక్కా, ఈ జబ్బల కొలతలు నా సైజు, నాకన్నా ఎక్కువ సైజు ఉన్నటువంటి కొడుకున్నాడు. ఉన్నాడా లేడా? అతను మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇచ్చాడాయా? సెంటు భూమి అంట. మా బాత్రూమ్ అంత సరి, మా బాత్రూమ్ కూడా మా బాత్రూమ్ అంత ఉంది, సెంటు భూమి అని మాట్లాడుతున్నాడు. వాస్తవమే, ఆగండి, వాస్తవమే వాళ్ళ బాత్రూమ్ అంత సైజు ఉంటుంది. మరి నేను నాకన్నా సైజు పెద్దగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కొడుక్కి బాగా లావుగా ఉంటే మరి సెంటు స్థలం ఉంటుంది, బాత్రూమ్ కాక ఇంకెంత కావాలి? చిన్నగా ఉంటే ఇరుక్కుపోతాం కదా, లోపలికి వెళ్ళి బయటకు వచ్చే పని లేదు కదా. ఇవాళ మరి ఎవడైతే ఈ మాట మాట్లాడుతున్నాడు, సాక్షాత్తు 75 ఏళ్ల వయసు వచ్చినటువంటి ముసల చంద్రబాబు నీతి జాతి లేకుండా, సిగ్గు శరం లేకుండా నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే అతను ఏం చెప్పాడు 14లో, నాకు ఓట్లేయండి, మీ అందరికీ ఇల్లు లేని ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి 1,50,000 రూపాయలతో ఇల్లు కట్టిస్తానని మాట్లాడాడు. ఓట్లేసాం, ఇల్లు లేని పేదవాళ్ళందరం కూడా ఓట్లేసాం. 3 సెంట్లు కాదు, ఈ అనంతపురంలో ఎవరికన్నా 3 గజాలు ఎవరికన్నా ఇచ్చాడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేశారు, అనంత వెంకటరామరెడ్డి అన్న ఎమ్మెల్యే అయ్యాడు. ఇల్లు లేని నిరుపేదలకి 23,000 మంది పైచిలుకు మందికి 105 కోట్ల రూపాయలు పెట్టి ఆయన కొడిమి, ఆలమూరు, కూరుగుంట, ఉప్పరపల్లిలో మొత్తం కూడా భూమి కొనుగోలు చేసి ఇళ్ల స్థలాలు ఇచ్చాడా లేదా? ఇవాళ ఆయన మాట్లాడతాడు, ఏంటయ్యా ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి, మీకు ఇచ్చిన ఇంటి స్థలం తమ్ముళ్ళు శ్మశానంతో సరిపోద్ది కదా, శ్మశానం మీ ఇల్లు శవం పాతి పెట్టుకుంటాక సరిపోద్ది కదా అని మాట్లాడాడు. ఈ 75 ఏళ్ల ముసలోడు 3 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి మాట తప్పినోడు మాట్లాడిన మాట నిజమే. ఈ సెంటు స్థలం విలువ ఎవరికి తెలుస్తుందంటే ఇదే అనంతపురంలో ఇంట్లో భర్త గబాలన అన్నం తింటానో మంచినీళ్ళు తాగుతానో పడిపోతే కొడుకు గబాలన ఆటోలు వేసుకుని హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్కి తీసుకెళ్ళిన అరగంటకి కొడుకు తల్లికి ఫోన్ చేసి అమ్మా నాన్న చచ్చిపోయాడమ్మా అని చెప్తే గొళ్ళని ఇంట్లో ఏడుస్తుంటే ఇంటి యజమాని వచ్చి అమ్మా మీరేమన్నా అనుకోండి, మీ ఆయన శవాన్ని మాత్రం మా ఇంటికి తీసుకురాబాకండి, మీరు ఎక్కడికన్నా తీసుకెళ్ళండి అని చెప్తారా చెప్పరా? అద్దెంటికి శవాన్ని తీసుకురావద్దని మీ ఊళ్ళో చెప్తారా చెప్పరా? మా ఊళ్ళో అయితే చెప్తారు. ఇంటికి శవాన్ని తీసుకురావద్దని చెప్తే కనీసం మా ఊరు బందరు, మీ ఊరు అనంతపురం, కనీసం అంటే దుఃఖం తీరా, తనవి తీరా
దుఃఖం పోయే వరకు తనివి తీరా ఏడుస్తా కూడా అవకాశం లేకుండా భర్త శవం హాస్పిటల్ నుంచి సరాసరి శ్మశానానికి తీసుకెళ్తుంటే రోడ్డు మీద పడుకోబెట్టి రోడ్డు మీద ఏడ్చిన ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది ఈ సెంటు స్థలం జగన్ ఇచ్చినటువంటి అనంతాన్ని ఇచ్చినటువంటి ఈ సెంటు స్థలం విలువ. అవునా కాదా? అంతేగాని 3 సెంట్లు ఇస్తాను ఓటేయండి అని మాట తప్పిన ఈ ముసలోడికి తెలుసుదా? మీ సెంటు స్థలం నా లెట్రిన్తో సమానం అని చెప్పినోడికి తెలుసుదా? ఇవాళ ఇటువంటి దుర్మార్గులు ఒక్కసారి వ్యత్యాసం చూసుకోండి. ఆ 75 ఏళ్ల ముసలి చంద్రబాబు మాటలు నమ్మి ఓటేస్తే ఏం అనుభవించాం. ఇవాళ జగన్ 50 ఏళ్ళు కూడా నిండినటువంటి కుర్రాడు, అరే రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని చెప్పి నమ్మి మనం ఓటేస్తే ఓటేసినందుకు 50 ఏళ్ళు 5 పదులు నిండని కుర్రాడు ఏం చేసి చూపించాడు. ఈ రాష్ట్రంలో 12,000 కోట్ల రూపాయల డబ్బులు పెట్టి స్థలాలు కొని 31 లక్షల పైచిలకు మందికి నిరుపేదలకి, అరే పక్షికి కూడా ఈ చెట్టు మీద ఉన్నటువంటి పిట్టకు కూడా గూడు కట్టుకుందామని గూడు కడుతుందే, అట్లాంటిది చచ్చేలోపు ఒక్కసారైనా సొంత ఇంట్లో నిద్రపోయి చచ్చిపోదాం, ఒక్క ముద్ద తిని చచ్చిపోదామని ఆశ తీరకుండా చచ్చిపోయే లక్షలాది మంది కోరిక తీర్చినటువంటి జగన్ గొప్పోడా? ఈ 75 ఏళ్ళు మనోళ్ళలో చెమ్మమ్మ మానుకొచ్చిన మరికొచ్చినటువంటి వయసుకి వచ్చినటువంటి ఈ చంద్రబాబు లాంటి మనకు కావాలా? మళ్ళీ వాళ్ళు అడుగుతున్నాడు మళ్ళీ నాకు ఓటేయండి అని. మరి 2014 నుంచి 19 దాకా నువ్వే ఉన్నావు కదా, ఇవాళ ఆడవాళ్ళందరికీ ఫ్రీ బస్సు అని చెప్తున్నాడు. మరి 14 నుంచి 19 దాకా ఫ్రీ బస్సు ఇచ్చావా? ఇవ్వలేదు కదా. డ్వాక్రా వాళ్ళకి డబ్బులు వేస్తా అన్నావు, వేసావా? రైతులకు రుణమాఫీ అన్నావు, వేసావా? మరి రేపు బస్సు ఇస్తావా? ఇవాళ అధికారం పోతే అరచేతిలో వైకుంఠం, మీరు ఎప్పుడున్నారా? అరచేతిలో వైకుంఠం చేపిస్తారని చంద్రబాబు నాయుడు కొడిసి అరచేతిలో వైకుంఠం చేపిస్తున్నారు. మరి 14 నుంచి 19 దాకా ఇవాళ చెప్పిన 6 హామీలు ఏమైనాయి? అప్పుడు కూడా హామీలు ఇచ్చావు కదా. పవన్ కళ్యాణ్ బొమ్మ, సినిమాలు చూడరా మీరు? పవన్ కళ్యాణ్ బొమ్మ చంద్రబాబు బొమ్మ వేసి ఇంటింటికి పంపించాడు కదా. ఇది నా హామీ, 600 హామీలు, 3 సెంట్లు స్థలం ఇస్తాను, డ్వాక్రా అక్క చెల్లెళ్ళకి రుణం బేషరతుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.